హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు కుశల్ అకాడమీ ఎంపిక మీది శిక్షణ మాది. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో సెకండ్ టాపిక్ గురించి మనం తెలుసుకుందాము. ద నేమ్ ఈజ్ ద చెకింగ్ ది కరెక్ట్నెస్ ఆఫ్ అన్ ఈక్వేషన్. ఒక ఈక్వేషన్ ఇచ్చి ఆ ఈక్వేషన్ కరెక్ట్ ఈక్వేషనా కాదా అనేది మనం డైమెన్షన్ అనాలిసిస్ యూజ్ చేసి ఐడెంటిఫై చేయొచ్చు. అది ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, ప్రతి ఈక్వేషన్లో మనకి ఎల్హెచ్ఎస్ అని ఉంటుంది, ఆర్హెచ్ఎస్ అని ఉంటుంది. ఎల్హెచ్ఎస్లో ఉన్న ప్రతి టర్మ్ యొక్క డైమెన్షన్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అలాగే ఆర్హెచ్ఎస్లో ఉన్న ప్రతి టర్మ్ యొక్క డైమెన్షన్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఎల్హెచ్ఎస్లో ఉన్న ప్రతి టర్మ్ యొక్క డైమెన్షన్స్, ఆర్హెచ్ఎస్లో ఉన్న ప్రతి టర్మ్ యొక్క డైమెన్షన్స్ రెండు ఈక్వల్ కనుక అయితే ఆ ఈక్వేషన్ని మనం కరెక్ట్ ఈక్వేషన్ అంటాము. చూడండి, ఇక్కడ నేను రాశాను డెఫినేషన్. ద డైమెన్షన్స్ ఆఫ్ ఈచ్ టర్మ్ ఇన్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ది డైమెన్షన్స్ ఆఫ్ ఈచ్ టర్మ్ ఇన్ ఆర్హెచ్ఎస్ కనుక అయితే ఆ ఈక్వేషన్ని మనం కరెక్ట్ ఈక్వేషన్ అని అంటాము. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసి మనం దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఓకే, హియర్ ఐ హావ్ టేకెన్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్. v ఈక్వల్ టు u ప్లస్ ఏటీ. డియర్ స్టూడెంట్స్, దీంట్లో మనకి టూ పార్ట్స్ ఉన్నాయి. సో ఈ పార్ట్ అనేది ఎల్హెచ్ఎస్, ఈ పార్ట్ అనేది ఆర్హెచ్ఎస్. ఇదేంటమ్మా, ఇది ఎల్హెచ్ఎస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఈ పార్ట్ని మనం ఏమంటాము, ఆర్హెచ్ఎస్ అంటే ఏంటి, రైట్ హ్యాండ్ సైడ్ అని అంటాం. ఓకే, ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుందామండి. ఎల్హెచ్ఎస్లో మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఓన్లీ వన్ టర్మే ఉంది. ఏముంది ఇక్కడ చూడండి, ఇక్కడ వి అని ఉంది. వి అంటే ఏంటంటే ఫైనల్ వెలాసిటీ. ఇక్కడ వి ఈక్వల్ టు ఫైనల్ వెలాసిటీ. వి నో దట్ the units of the final velocity, any type of the initial velocity avaniవ్వండి, final velocity avaniవ్వండి, velocity యొక్క యూనిట్స్ ఏంటి, మీటర్ పర్ సెకండ్. ఓకే, సో వాట్ ఆర్ ది డైమెన్షన్స్ ఆఫ్ వి? సో డైమెన్షన్స్ ఆఫ్ వెలాసిటీ మనం క్యాలిక్యులేట్ చేయాలి. డైమెన్షన్స్ ఆఫ్ వెలాసిటీ ఈక్వల్ టు, ఎవరైనా డైమెన్షన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది తెలియకపోతే ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను చూడండి. ఆల్రెడీ ఆ వీడియోస్ అన్ని చేసాము. ఒకసారి అది చూసి వచ్చి ఇది చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, డైమెన్షన్స్ అని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? యూనిట్స్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తాము. సో యూనిట్స్లో కనుక మీటర్ కనుక ఉంటే వీఆర్ టేకెన్ ఎల్, సెకండ్ కనుక ఉంటే వీఆర్ టేకెన్ టీ, కేజీ కనుక ఉంటే వీఆర్ టేకెన్ క్యాపిటల్ ఎం. Okay, so we know that the dimension formula equal to m power a, l power b and t power c. So according to this equation, the dimensions of v equal to l by t, that is equal to l into t inverse. Okay, so this is the dimensions of the final velocity. Now we are taking RHS. RHS తీసుకోండి. ఆర్హెచ్ఎస్లో ఫస్ట్ టర్మ్ ఏంటమ్మా, యు. యు అంటే ఏంటి, ఇనీషియల్ వెలాసిటీ. యు ఈక్వల్ టు ఇనీషియల్ వెలాసిటీ. సో ద యూనిట్స్ ఆఫ్ ఇనీషియల్ వెలాసిటీ ఈక్వల్ టు మీటర్ పర్ సెకండ్. సో ఎప్పుడైతే యూనిట్స్ రాసామో వెంటనే డైమెన్షన్స్ క్యాలిక్యులేట్ చేసేయాలి. సో డైమెన్షన్స్ ఆఫ్ యు equal to L by T, that is equal to L into T inverse. అండ్ దీంట్లో ఉన్న సెకండ్ టర్మ్ తీసుకోండి, ఏటీ. ఏటీ అంటే ఏంటమ్మా, యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ యొక్క యూనిట్స్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అలాగే టీ యొక్క యూనిట్స్ ఏంటి, టైం. టైం యొక్క యూనిట్స్ ఏంటి, సెకండ్. సో సెకండ్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసి టీ. సో ద టైం యొక్క డైమెన్షన్స్ వచ్చేసి టీ. ఓకే, నౌ యు ఫైండ్ ది డైమెన్షన్స్ ఆఫ్ ఏటీ. దేర్ఫోర్ ఏ యొక్క డైమెన్షన్స్ వచ్చేసి ఎల్ బై టీ స్క్వేర్ అండ్ ఇది వచ్చేసి టీ. టీ టీ క్యాన్సిల్, వి గెట్ ఎల్ ఇంటూ టీ ఇన్వర్స్. ఓకే, పైన కనిపించదేమో, కింద రాస్తున్నాను చూడండి. ఇక్కడ రఫ్ చేసేస్తున్నాను, ఇక్కడ రఫ్ చేసేసి కింద రాస్తున్నాను. ఓకే, ఎల్ ఇంటూ టీ ఇన్వర్స్.
ఇక్కడ చూసినట్లయితే ఎల్హెచ్ఎస్లో ఉంది ఒకే టర్మ్, దాని యొక్క డైమెన్షన్స్ వచ్చి ఎల్ ఇంటూ టీ ఇన్వర్స్. ఆర్హెచ్ఎస్లో రెండు టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ టర్మ్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసి ఎల్టీ ఇన్వర్స్ అండ్ సెకండ్ టర్మ్ యొక్క డైమెన్షన్స్ కూడా వచ్చి ఎల్ ఇంటూ టీ ఇన్వర్స్. అన్నీ సేమ్గా ఉన్నాయండి. అంటే ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? కరెక్ట్ ఈక్వేషన్. సో దిస్ కండిషన్ ఈస్ సాటిస్ఫైడ్ హియర్. ద డైమెన్షన్స్ ఆఫ్ ఈచ్ టర్మ్ ఇన్ LHS ఈక్వల్ టు ది డైమెన్షన్స్ ఆఫ్ ఈచ్ టర్మ్ ఇన్ ది RHS, సో దట్ we said that the given equation is correct equation. ఎంత సింపుల్గా ఉంది చూసారా? ఓకేనా? సో నోట్ చేసుకోండి. దీని మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేసి ఇంకా దీన్ని బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. నెక్స్ట్ ప్రాబ్లం S equal to ut plus of at square, where S equal to the displacement, the units are meters, and u equal to the initial velocity, the units are meter per second, and the time equal to units are the second, and acceleration, the units are the meter per second. Here you observe, first you take LHS. See, okay, ఇక్కడ తీసుకుంటున్నాను. ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఎల్హెచ్ఎస్లో ఏముంది? ఓన్లీ ఎస్ ఉంది. ఓకేనా? సో ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్. డైరెక్ట్లీ యూ ఫైండ్ ది డిస్ప్లేస్మెంట్, సారీ, సో డైరెక్ట్లీ యూ ఫైండ్ ది డైమెన్షన్స్ ఆఫ్ ఎస్. డైమెన్షన్స్ ఆఫ్ ఎస్ equal to units are the meter, so that the dimensions are L. Already we know that. సో మీటర్ అయితే ఎల్ అని తీసుకుంటాము, అలాగే కేజీ అయితే బిగ్ ఎమ్ అని తీసుకుంటాము, అదే సెకండ్స్ అయితే కనుక క్యాపిటల్ టీ అని తీసుకుంటాము. we know that the dimensional formula equal to m power a, l power b and t power c. ఓకే, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఓకే, నెక్స్ట్ టేక్ RHS. RHSలో ఫస్ట్ టర్మ్ UT. ఓకే, సో ఈ UTలో డైమెన్షన్స్ ఆఫ్ U ఈక్వల్ టు డైమెన్షన్స్ ఆఫ్ U ఈక్వల్ టు, చూడండి ఇక్కడ U దగ్గర యూనిట్ ఏముంది? మీటర్. మీటర్ అంటే మనం ఏమని తీసుకోవాలని చెప్పాను? M అయితే కనుక ఎల్ అని తీసుకోవాలి, క్యాపిటల్ ఎల్. క్యాపిటల్ ఎల్ తీసుకోవాలి. కేజీ అయితే కనుక క్యాపిటల్ ఎం తీసుకోవాలి. సెకండ్ కనుక అయితే కనుక క్యాపిటల్ టీ తీసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి యూనిట్స్ ఏముంది? ఎం ఉంది. స్మాల్ ఎం అంటే ఎంతమ్మా? ఎల్ డివైడెడ్ బై సెకండ్. సెకండ్ అంటే ఎంత? టీ. దేర్ ఫోర్ యూ యొక్క డైమెన్షన్స్ టీ పైకి వెళ్తే ఏమవుతుంది? ఎల్టీ ఇన్వర్స్. అలాగే డైమెన్షన్స్ ఆఫ్ టీ క్యాలిక్యులేట్ చేయండి. డైమెన్షన్స్ ఆఫ్ టీ చూడండి, డైమెన్షన్స్ ఆఫ్ టీ అంతా సెకండ్. సెకండ్ అంటే ఏం తీసుకోవాలమ్మా? క్యాపిటల్ టీ. ఇక్కడ చూసుకోండి, సెకండ్ అంటే ఏం తీసుకోవాలి? క్యాపిటల్ టీ. నెక్స్ట్ యూటీ, డైమెన్షన్స్ ఆఫ్ యూటీ. ఓకే, క్లియర్ చేసి నీట్గా రాస్తాను. డైమెన్షన్స్ ఆఫ్ UT ఈక్వల్ టు, U యొక్క డైమెన్షన్స్ ఎంత? ఎల్ ఇంటూ టీ ఇన్వర్స్. టీ యొక్క డైమెన్షన్స్ టీ. టీ ఇన్వర్స్ పోతుంది. సో UT యొక్క డైమెన్షన్స్ ఎంతమ్మా? ఎల్. సిమిలర్లీ యూ క్యాలిక్యులేట్ ఆఫ్ AT స్క్వేర్. సో ఆఫ్ అనే దానికి మనం తీసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే అది కాన్స్టెంట్ కాబట్టి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ యూ క్యాలిక్యులేట్ ది డైమెన్షన్స్ ఆఫ్ A. డైమెన్షన్స్ ఆఫ్ A. సో A యొక్క యూనిట్స్ ఏంటి? మీటర్. మీటర్ అంటే ఏం తీసుకోవాలి? క్యాపిటల్ ఎల్ బై సెకండ్ స్క్వేర్. సెకండ్ స్క్వేర్ అంటే ఎంత? టీ స్క్వేర్. నెక్స్ట్ టీ స్క్వేర్, డైమెన్షన్స్ ఆఫ్ టీ స్క్వేర్. డైమెన్షన్స్ ఆఫ్ టీ స్క్వేర్. సో టీ అంటే ఎంత? సెకండ్. సెకండ్ అంటే క్యాపిటల్ టీ.
capital T square. So next you calculate the dimensions of AT square. అంటే L by T square into T square, T square cancel, we get T. Here you observe LHS యొక్క డైమెన్షన్స్ ఎంత వచ్చింది? L వచ్చింది. RHS లో 2 టర్మ్స్ ఉన్నాయి. ఒక టర్మ్ యొక్క డైమెన్షన్స్ T సారీ ఒక టర్మ్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసి L, ఇంకొక టర్మ్ యొక్క డైమెన్షన్ కూడా వచ్చేసి ఎంత ఉందమ్మా ఇక్కడ L. సో అంటే ఎల్హెచ్ఎస్లో ఉన్న ఒక టర్మ్ యొక్క డైమెన్షన్ ఏ, ఆర్హెచ్ఎస్లో ఉన్న రెండు టర్మ్స్ యొక్క డైమెన్షన్స్ కూడా ఎల్. సో రెండు సిమిలర్గా వచ్చాయి కాబట్టి గివెన్ ఈక్వేషన్ ఈజ్ కరెక్ట్ ఈక్వేషన్. గివెన్ ఈక్వేషన్ ఈజ్ కరెక్ట్ ఈక్వేషన్. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. నోట్ చేసుకోండి. Okay, next problem. Next third problem. T equal to 2 pi into root L by G, where T equal to the time in seconds, L equal to the meter, and G equal to the acceleration due to gravity. The units are the meter per second square. Okay, first we take LHS. Okay, first I am taken LHS, left hand side. LHS మనకి ఏముంది? ఓన్లీ T ఉంది. సో T యొక్క డైమెన్షన్స్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ వి క్యాలిక్యులేట్ డైమెన్షన్స్ ఆఫ్ T. డైమెన్షన్స్ ఆఫ్ క్యాపిటల్ T. యూనిట్స్ ఏంటమ్మా? T యొక్క యూనిట్స్, T అంటే ఏంటి? టైమ్. యూనిట్స్ ఏంటి? సెకండ్. ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నాను చూడండి అమ్మా, ఏ ఫార్ములానైనా సరే, ఏ యూనిట్ అయినా, ఏ ఫార్ములా ఇచ్చినా లేకపోతే ఏ ఫిజికల్ క్వాంటిటీ ఇచ్చినా కానీ ప్రతి యూనిట్లో మనం SI యూనిట్స్లోకి మార్చుకోవాలి. అంటే ఏంటంటే కేజీ మీటర్ సెకండ్లోకి మార్చుకోవాలి. కేజీ అంటే క్యాపిటల్ M తీసుకుంటాము, మీటర్ అంటే క్యాపిటల్ L తీసుకుంటాము, సెకండ్ అంటే క్యాపిటల్ T తీసుకుంటాము. మనం డైమెన్షన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే డైమెన్షన్ ఫార్ములా ఈక్వల్ టు M పవర్ A, L పవర్ B, T పవర్ C. వచ్చిన దాంట్లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే వీ గెట్ ది డైమెన్షన్స్ ఫార్ములా. సో సిమిలర్లీ వీ క్యాలిక్యులేట్ ది డైమెన్షన్స్ ఆఫ్ T. T యొక్క డైమెన్షన్స్, T యొక్క యూనిట్స్ ఎంత? సెకండ్ అంటే S. సెకండ్ అంటే ఎంత? క్యాపిటల్ T. మిగతా ఏవి లేవు కాబట్టి M పవర్ 0, L పవర్ 0. సో M పవర్ 0, L పవర్ 0 కాబట్టి రాయాల్సిన పని లేదు. ఐఎమ్ రైటింగ్ డైమెన్షన్స్ ఆఫ్ T ఈక్వల్ టు L. దట్స్ ఇట్. సారీ, the dimensions of T equal to capital T. LHS అయిపోయింది. నెక్స్ట్ వి ఫోకస్ ఆన్ ది RHS. RHS లో మనకి ఏముంది? 2 pi ఇంటూ రూట్ L by G. 2 pi అనేది 2 అంటే కాన్స్టెంట్, పై అంటే ఏంటమ్మా? 3.14. దట్ వాల్యూ ఈజ్ ఆల్సో కాన్స్టెంట్. సో దట్ యూ ఓన్లీ కన్సిడర్ రూట్ L by G. సో ఇక్కడ L అంటే ఎంత? లెంత్. G అంటే ఎంత? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఫస్ట్ L యొక్క డైమెన్షన్స్ క్యాలిక్యులేట్ చేయండి. డైమెన్షన్స్ ఆఫ్ L, డైమెన్షన్స్ ఆఫ్ L ఈక్వల్ టు మీటర్ కాబట్టి ఏం చేస్తాము? క్యాపిటల్ L. నెక్స్ట్ డైమెన్షన్స్ ఆఫ్ G, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ యొక్క యూనిట్స్ ఎంత? మీటర్ పర్ సెకండ్. మీటర్ బదులు మనం ఏం రాస్తాము? L అని రాస్తాము. సెకండ్ స్క్వేర్ బదులు ఏం రాస్తాము? T స్క్వేర్. సో నవ్ యూ ఫైండ్ ది dimensions of root L by G. Dimensions of root L by G equal to root of L యొక్క dimensions ఎంత? L. G యొక్క dimensions L by T square. L cancel, so that we get square root of T square, so that is equal to dimensions equal to T. సో ఇక్కడ చూసినట్లయితే LHS లో మనకు వచ్చింది డైమెన్షన్స్ ఎంత?
టీ వచ్చింది. అలాగే ఆర్హెచ్ఎస్లో మనకి ఎంత వచ్చింది డైమెన్షన్స్? టీ వచ్చింది. అంటే డైమెన్షన్స్ ఇన్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు డైమెన్షన్స్ ఇన్ ఆర్హెచ్ఎస్. సో దట్ గివెన్ ఈక్వేషన్ ఇస్ ద కరెక్ట్ ఈక్వేషన్. దేర్ఫోర్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ కరెక్ట్ ఈక్వేషన్. నాకు ప్లేస్ లేదు కాబట్టి రాయట్లేదు, మీరు పైన రాయాలి. ఏమని రాయాలంటే the dimensions in each term in LHS is equal to the dimensions in each term on RHS, so that given equation is correct equation అని చెప్పి మీరు అక్కడ రాయాలి. పాయింట్ రాస్తే we get the good marks. ఓకే, నోట్ చేసుకోండి అమ్మా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫోర్త్ ప్రాబ్లం. h equal to r rho g by 2s cos theta, where h equal to the height, the units are the meter, r equal to the radius, the units are the meter, and rho equal to the density, the units are kg per meter cube, and g equal to the acceleration due to gravity, the units are meter per second square, and s equal to the surface tension, the units, it is equal to force by length. So force by length, the units are force equal to kg meter per second square, and L వచ్చేసి మీటర్. సో ఇక్కడ మీటర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ద యూనిట్స్ ఆర్ kg per second square. So these are the units of the surface tension. ఓకే, సో చేద్దాం. సేమ్ ఏమి లేదు. ఫస్ట్ వాట్ యు టేక్? ఎల్హెచ్ఎస్. సింప్లీ యు టేక్ ది ఎల్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్లో మనకి ఏముంది? హెచ్ అనేది ఉంది. ఫస్ట్ యు క్యాలిక్యులేట్ ది డైమెన్షన్స్ ఆఫ్ హెచ్. ఎంతమ్మా? మీటర్ కాబట్టి డైమెన్షన్స్ ఏమవుతాయి? సింప్లీ ఎల్ అయిపోయింది, అంతే. నెక్స్ట్ డైమెన్షన్స్ ఆఫ్ ఆర్హెచ్ఎస్. సో ఆర్హెచ్ఎస్లో మనకి ఫస్ట్ డైమెన్షన్స్ ఆఫ్ ఆర్ క్యాలిక్యులేట్ చేయండి. డైమెన్షన్స్ ఆఫ్ ఆర్ ఎంత? ఎల్, మీటర్ కాబట్టి. నెక్స్ట్ డైమెన్షన్ ఫార్ములా ఫర్ డైమెన్షన్స్ ఆఫ్ రో. క్యాలిక్యులేట్ చేయండి. రో యొక్క యూనిట్స్ ఎంత? కేజీ పర్ మీటర్ క్యూబ్. కేజీ అంటే ఏంటి? ఎం బై మీటర్ క్యూబ్ అంటే ఎంత? ఎల్ క్యూబ్. దట్స్ ఇట్. నెక్స్ట్ ఏంటమ్మా? డైమెన్షన్స్ ఆఫ్ జీ. సో యూనిట్స్ ఏంది? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మీటర్ అంటే ఎంత? ఎల్. సెకండ్ స్క్వేర్ అంటే ఎంత? టీ స్క్వేర్. నెక్స్ట్ డైమెన్షన్స్ ఆఫ్ ఎస్. యూనిట్స్ ఏంటమ్మా? కేజీ బై సెకండ్ స్క్వేర్. కేజీ అంటే ఎంత? ఎం. సెకండ్ స్క్వేర్ అంటే ఎంత? టీ స్క్వేర్. ఓకేనా? సో అన్నీ క్యాలిక్యులేట్ చేసేసాము. కాస్ తీటా అనేది ఏంటంటే కాన్స్టెంట్. కాస్ 30 అంటే ఎంత? √3/2. కాస్ 45 అంటే ఎంత? 1/√2. కాస్ 90 అంటే ఎంత? 0. కాస్ 0 అంటే ఎంత? 1. అంటే అది ఒక కాన్స్టెంట్ కాబట్టి కాస్ తీటా ఇస్ ద డైమెన్షన్లెస్. ఓకే, సో నెక్స్ట్ వి క్యాలిక్యులేట్ డైమెన్షన్స్ ఆఫ్ r rho g by 2s cos theta. ఓకే, r యొక్క డైమెన్షన్స్ మనం క్యాలిక్యులేట్ చేసాము. l. రో యొక్క డైమెన్షన్స్ ఎంత చూడండి? రో యొక్క డైమెన్షన్స్ ఎంత? m/l క్యూబ్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. m/l క్యూబ్. నెక్స్ట్ జీ యొక్క డైమెన్షన్స్ ఎంత? జీ యొక్క డైమెన్షన్స్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాము. ఎంతమ్మా? l/t స్క్వేర్. ఓకే, l/t స్క్వేర్. నెక్స్ట్ 2s అంటే 2 అనేది కాన్స్టెంట్. ఎస్ ఎంత వచ్చింది మనకి డైమెన్షన్స్? m/t స్క్వేర్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. m/t స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయండి డినామినేటర్లో.
t square. Cos theta is the dimensionless. So t square cancel, m is cancel. ఒక l 2 l స్క్వేర్ పోతుంది, ఇక్కడ ఒక l ఉంటుంది. అంటే డైమెన్షన్స్ ఆఫ్ రో జీ బై 2s cos theta ఈక్వల్ టు ఎంత వచ్చింది? l ఇన్వర్స్ వచ్చింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే వాట్ ఆర్ ది డైమెన్షన్స్ ఆఫ్ RHS? What are the dimensions of RHS? Dimensions of RHS equal to, see here, the dimensions of RHS equal to L. The dimensions of RHS equal to L. Alage, what are the dimensions of LHS? L inverse. ఇక్కడ రెండు ఈక్వల్ గా ఉన్నాయా? నో, both are not equal. So condition are not satisfied. What is the condition? ఇక్కడ వచ్చిన కండిషన్ ఏంటి? The dimensions of each term in LHS is not equal to the dimensions of each term in RHS. So that given equation is not correct equation. So that given equation is not correct. Given equation is not correct. Simple amma. ఓకేనా? ప్రతి టర్మ్ యొక్క డైమెన్షన్స్ క్యాలిక్యులేట్ చేయడం, LHS యొక్క డైమెన్షన్స్ RHS యొక్క డైమెన్షన్స్ సేమ్ అయితే కరెక్ట్ ఈక్వేషన్, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఈక్వేషన్. నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. F equal to mv square by r, where F equal to the force, m equal to the mass, and v equal to the velocity, r equal to the radius. The force units are the kg meter per second square, and meter mass units are the kg, and velocity units are the meter per second square, and r equal to the radius, it is in meters. Just same process. Process లో ఏమీ తేడా లేదు, సేమ్ ప్రాసెస్, ఎటువంటి తేడా లేదమ్మా ప్రాసెస్లో. కొద్దిగా థిక్నెస్ తీసుకుందాము. సో ఫస్ట్ యూ టేక్ LHS. సో LHS డైమెన్షన్స్ ఆఫ్ ఫోర్స్, ఈక్వల్ టు, చూడండి మేము కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కేజీ అంటే మనం ఏం రాసుకోవాలి? క్యాపిటల్ M. మీటర్ అంటే ఏం రాసుకోవాలి? L. సెకండ్ స్క్వేర్ అంటే ఎంత? T స్క్వేర్. అయిపోయింది. ఓకేనా? దీన్ని పైకి పంపించుకోండి. దీన్ని పైకి పంపిస్తే డైమెన్షన్స్ ఆఫ్ ఫోర్స్ ఈక్వల్ టు m ఇంటూ L ఇంటూ T పవర్ -2. నౌ యూ టేక్ RHS. RHSలో ఏముందమ్మా? ఫస్ట్ డైమెన్షన్స్ ఆఫ్ M. డైమెన్షన్స్ ఆఫ్ M అంటే ఏంటమ్మా? మాస్ అంటే కేజీ కాబట్టి డైమెన్షన్స్ ఎంత? M. తర్వాత డైమెన్షన్స్ ఆఫ్ V స్క్వేర్. డైమెన్షన్స్ ఆఫ్ V తీసుకోండి. V అంటే ఎంతమ్మా? మీటర్ పర్ సెకండ్. మీటర్ పర్ సెకండ్ అంటే ఎంత? L/T. నాకు కావాల్సింది ఏంటి? V స్క్వేర్ యొక్క డైమెన్షన్స్ కావాలి. నెక్స్ట్ యూ క్యాలిక్యులేట్ ది V స్క్వేర్ dimension. So V square equal to L square by T square. Simple. Next, dimensions of R. Dimensions of R and the L. Okay. ఇక్కడే చేసేస్తున్నాను. సో డైరెక్ట్గా వేస్తాను చూడండి. నెక్స్ట్ నేనేం క్యాలిక్యులేట్ చేయాలి? డైమెన్షన్స్ ఆఫ్ MV square by R. డైమెన్షన్స్ ఆఫ్ MV స్క్వేర్ బై R మనం క్యాలిక్యులేట్ చేసాము. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయండి. డైమెన్షన్స్ ఆఫ్ M అంటే ఎంత? క్యాపిటల్ M. V అంటే ఎంత? L స్క్వేర్ బై T స్క్వేర్. V స్క్వేర్ అంటే L స్క్వేర్ బై T స్క్వేర్. అండ్ T
డివైడెడ్ బై ఎంత, ఆర్ అంటే ఎంత, ఎల్. ఓకే, ఒక ఎల్ క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఎంవి స్క్వేర్ బై ఆర్ యొక్క డైమెన్షన్స్ ఏమవుతుంది, ఎంఎల్. టీ స్క్వేర్ పైకి వెళ్తే ఏమవుతుంది, టీ పవర్ -2. సో దీస్ ఆర్ ది డైమెన్షన్స్ ఆఫ్ ఎంవి స్క్వేర్ బై ఆర్. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, ఎల్హెచ్ఎస్ యొక్క డైమెన్షన్స్ ఎంత ఉన్నాయి, m ఇంటూ ఎల్ ఇంటూ టీ పవర్ -2. ఆర్హెచ్ఎస్ యొక్క డైమెన్షన్స్ ఎంత ఉన్నాయి, m ఇంటూ ఎల్ ఇంటూ టీ పవర్ -2. అంటే ఇక్కడ కండిషన్ మనకు సాటిస్ఫై అయింది కదా. ఏమొచ్చింది మనకి, డైమెన్షన్స్ ఆఫ్ ఈచ్ టర్మ్ ఇన్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు డైమెన్షన్స్ ఆఫ్ ఈచ్ టర్మ్ ఇన్ ఆర్హెచ్ఎస్. సో కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. ఎల్హెచ్ఎస్ యొక్క డైమెన్షన్స్, ఆర్హెచ్ఎస్ యొక్క డైమెన్షన్స్ సేమ్ అయింది కాబట్టి గివెన్ ఈక్వేషన్ ఈస్ కరెక్ట్ ఈక్వేషన్. గివెన్ ఈక్వేషన్ ఈస్ కరెక్ట్. దట్స్ ఇట్. నోట్ చేసుకోండి. సో పాస్ పెట్టుకుని స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, 6th ప్రాబ్లం. n ఈక్వల్ టు 1/2l ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ f బై m, వేర్ n ఈక్వల్ టు ది ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే ఫార్ములా 1/t, వేర్ t ఈక్వల్ టు అంటే 1 టైం పీరియడ్. టైం పీరియడ్ అంటే ఇన్ టైం కాబట్టి ద యూనిట్స్ ఆర్ 1 seconds. l అంటే లెంత్, లెంత్ యొక్క యూనిట్స్ ఆర్ మీటర్స్. t అంటే టెన్షన్, టెన్షన్ అన్నా ఫోర్స్ అన్నా ఒకటే. సో ద యూనిట్స్ ఆర్ kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇక్కడ m అంటే ఏంటంటే మాస్ పర్ లెంత్. సో దట్ we are taking units are the kg per meter. That's it. Okay, first you take the LHS. Okay, LHS లో ఏముంది, dimensions of n. సో డైమెన్షన్స్ ఆఫ్ n, డైమెన్షన్స్ యొక్క యూనిట్స్ ఎంత, 1/s అంటే ఎంత వస్తుందమ్మా, 1/t. ఓకే, నెక్స్ట్ యూ టేక్ ది RHS లో ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, డైమెన్షన్స్ ఆఫ్ ఫోర్స్, డైమెన్షన్స్ ఆఫ్ F క్యాలిక్యులేట్ చేయండి. ఫోర్స్ యొక్క యూనిట్స్ ఏంటి, కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కేజీ అంటే ఎంత, క్యాపిటల్ M. మీటర్ అంటే ఎంత, L. బై సెకండ్ స్క్వేర్ అంటే ఎంత, టీ స్క్వేర్, ml బై టీ స్క్వేర్. దీన్ని మనం ఏం రాయొచ్చు, ml టీ పవర్ -2. ఓకే, నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ లో నెక్స్ట్ టర్మ్, డైమెన్షన్స్ ఆఫ్ L ఈక్వల్ టు, యూనిట్స్ ఏంటి మీటర్ కాబట్టి జస్ట్ క్యాపిటల్ L. నెక్స్ట్ యూ క్యాలిక్యులేట్ ది డైమెన్షన్స్ ఆఫ్ M. See here, ఇక్కడ m అంటే ఏంటంటే మాస్ పర్ లెంత్. దిస్ పర్టికులర్ ఫార్ములా వాడి ప్రాబ్లంలో ఇచ్చింది, ఏమి ఇచ్చాడు, m ఈక్వల్ టు ది మాస్ పర్ లెంత్. కాబట్టి ఇక్కడ యూనిట్స్ ఏంటి, కేజీ పర్ మీటర్. ఒకవేళ వాడికి ఏమి ఇవ్వకపోతే వీఆర్ టేకెన్ మాస్ ఇన్ ఓన్లీ కేజీ. బట్ హియర్ హీ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద ప్రాబ్లం m ఈక్వల్ టు ది మాస్ పర్ లెంత్. సో దట్ వీఆర్ టేకెన్ ద యూనిట్స్ ఆర్ kg per meter, so that the dimensions are m by l. So these are the dimensions. Now we calculate the total RHS dimensions. So dimensions of 1/2l into root f by m. Substitute చేయండి ఇక్కడ 1/l. L అంటే ఎంత, కింద వేసుకోండి, 1/l అండ్ రూట్. ఓకే, కొద్దిగా రఫ్ చేస్తాను. ఓకే, సో ఇట్ ఈస్ ద 1/l. నెక్స్ట్ ఎఫ్ అంటే ఏంటమ్మా, ఎఫ్ యొక్క డైమెన్షన్స్ ఎంత, m ఇంటూ ఎల్ ఇంటూ టీ పవర్ -2 బై m. m యొక్క డైమెన్షన్స్ ఎంత, m/l. ఈ మొత్తానికి ఏముంది, స్క్వేర్ రూట్ ఉంది. ఇక్కడ చూడండి, m క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/l ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ l స్క్వేర్ ఇంటూ టీ పవర్ -2. ఈ స్క్వేర్ రూట్ 2 క్యాన్సిల్ అయిపోతే వి గెట్ హియర్ 1/l ఇంటూ l ఇంటూ టీ పవర్ -1. l క్యాన్సిల్.
సో ఎల్ క్యాన్సిల్ అయిపోతే మనకి డైమెన్షన్స్ ఎంత వచ్చిందమ్మా ఇక్కడ t⁻−1. సో దీస్ ఆర్ ది ఫైనల్ డైమెన్షన్స్ ఫర్ 1/2L ఇంటూ √f/m. ఇక్కడ RHS చూడండి, ఇక్కడ RHS యొక్క డైమెన్షన్స్ కూడా t⁻−1. అదే LHS యొక్క డైమెన్షన్స్ కూడా ఎంత ఇక్కడ రాస్తున్నాను చూడండి. వాట్ ఆర్ ది డైమెన్షన్స్ ఆఫ్ LHS హియర్? హియర్ డైమెన్షన్స్ ఆఫ్ LHS ఈక్వల్ టు T ఇన్వర్స్. చూడండి ఎంత వచ్చింది ఇక్కడ డైమెన్షన్స్ ఆఫ్ LHS ఎంత వచ్చింది చూడండి. LHS లో మనం క్యాలిక్యులేట్ చేసాం, ఎంత వచ్చింది? T ఇన్వర్స్ వచ్చింది. ఓకే, అదే ఇక్కడ రాశాను. అలాగే డైమెన్షన్స్ ఆఫ్ RHS, డైమెన్షన్స్ ఆఫ్ RHS ఇది కూడా ఎంత వచ్చింది? T ఇన్వర్స్ వచ్చింది. చూడండి మనం క్యాలిక్యులేట్ చేసాం ఇక్కడ. RHS ఎంత వచ్చింది చూడండి. RHS we get dimensions T inverse, so that finally we conclude that dimensions of each term in LHS equal to dimensions of each term in RHS. Therefore, given equation is correct equation. Given equation is correct equation. Simple amma, note cheskondi. Very simple. Okay. సో ఇంతటితోటి ఆపుతున్నాను. ఓకే డియర్ స్టూడెంట్స్, మీకు కనుక నేను చెప్పే లెక్చర్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఎవరైనా గుంటూరులో ఉండి ఫిజిక్స్ మీద మీరు పట్టు సంపాదించాలనుకుంటే వెంటనే మీరు కుశల్ అకాడమీకి రండి. నేను ఉదయం 9:30 నుంచి నైట్ 10 వరకు నేను మీకు అందుబాటులో ఉంటాను. ఓకే, నాట్ ఓన్లీ ఫిజిక్స్, మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ అన్ని సబ్జెక్టులకి మన దగ్గర ఫ్యాకల్టీ ఉన్నారు. అందరూ 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళే. సో మీరు ఎవరైనా సరే కోచింగ్ తీసుకోవాలన్నా లేకపోతే ట్యూషన్స్ కావాలన్నా లాంగ్ టర్మ్ అయినా సరే పర్లేదు, ట్యూషన్స్ అయినా పర్లేదు, వెంటనే సంప్రదించండి. మా అడ్రస్ 10/1 అరండల్పేట్, గుంటూరు. థ్యాంక్ యూ సో మచ్. Thank you.